ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం శాండ్ బజార్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అతి తక్కువ ధరకు ఇసుక అందిస్తామంటున్న ఖమ్మం కలెక్టర్ అనుదీప్తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. మొదటి దశలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. లబ్ధిదారులు ఇళ్ల కేటాయింపు కోసం చూపించిన ఆతృత, ఎవరైతే మాకు ఇల్లు కావాలని తిరిగి మరీ ఇల్లు కేటాయించుకున్నారో వాళ్ళు ఇళ్ల నిర్మాణం విషయంలో కాస్త వెనుకబడుతున్న పరిస్థితుంది. గ్రౌండింగ్ విషయంలో కూడా ఇంకా మొదటి దశలు ఇచ్చిన ఇల్లు కొన్ని ప్రారంభం కాని పరిస్థితుంది. ఖమ్మం జిల్లాలో దాదాపుగా మొదటి దశలు ఇచ్చిన ఇళ్లన్నీ కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రత్యేకమైన కృషి చేస్తున్నారు. మనతో ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. అంటే మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గానికి 3,500 చొప్పున మనం 16,900 ఇండ్లు మనము కాన్స్టిట్యున్సీస్ వారి మొత్తం అన్ని జిల్లా మొత్తం మీద కూడా మనం శాంక్షన్ చేస్తున్నాము. దాంట్లో మార్కౌట్ అంటే ఆల్రెడీ వాళ్ళు గ్రౌండ్ చేసి ఇచ్చినవి దాదాపు 85% వరకు కూడా మన గ్రౌండ్ అయినవి. మిగతావి మొన్న అయినవి కాబట్టి అవి కూడా తొందరలోనే ఫోటో క్యాప్చర్ చేసి అవి కూడా తీసుకెళ్తాము. సో దాదాపు గ్రౌండింగ్ విషయానికి వస్తే దాదాపు 90% మనకి ఎటువంటి ఇష్యూ లేకుండా వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఏదో స్టేజ్లో మార్కౌట్ కానివ్వండి, లేదా బేస్మెంట్ లెవెల్ కానీ స్లాబ్ లెవెల్లో కానివ్వండి. అయితే కొన్నిటి దగ్గర మీరు ఒక 2-3% వరకు వారు బెనిఫిషరీస్ ఇది మేము ఇప్పుడు కట్టుకోమని చెప్పి వచ్చారు. అటువంటి వారికి తీసుకెళ్ళి మనం ఎవరైతే జెన్యూన్ బెనిఫిషరీ ఇంకా వేరే ఉన్నారో వారికి మనం కేటాయిస్తున్నాం. ఈ రాబోయే రోజుల్లో మిగిలిన వారికి ఏ విధంగా ఇల్లు కేటాయించబోతున్నారు, మన టార్గెట్ ఎంత ఉంది? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ చాలా సక్సెస్ఫుల్గా గ్రౌండ్ చేసినాము. దీని ద్వారా పబ్లిక్కి కూడా చాలా నమ్మకం అనేది వచ్చింది. ఎందుకంటే ప్రతి సోమవారం కూడా మనం బిల్లు అది మనం ఎట్లా రికార్డ్ అవుతుంటే బిల్లులు ఆటోమేటిక్ పడతా ఉన్నాయి. ఫీల్డ్ లెవెల్లో ఇష్యూస్ కూడా ఏం లేకుండా మన అధికారులు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ మన లబ్ధిదారులకి కూడా మనము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ళు అందజేయడం జరుగుతుందని చెప్పేసి ఖమ్మం కలెక్టర్ అనుదీప్ చెప్తున్నారు. వీడియో వినయ్తో శ్రీధర్, ఏబినా ఆంధ్రజ్యోతి, ఖమ్మం.